రెండవ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చాలండి. ఈ మాటలు బోయాజు రూతుతో చెప్తున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. రూతు యొక్క విధేయతను బట్టి, నీతిని బట్టి బోయాజు ఆమెను ధైర్యపరుస్తూ చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. బోయాజు అంటున్నాడు, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చావు కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మనకి దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తున్నాడు. సంపూర్ణమైన బహుమానము దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఏం చేయాలి? దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని చెప్పాడు. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మనము ఆయన మన యొక్క జీవితంలో సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆ సంపూర్ణమైన బహుమానము మనం పొందుకోవాలంటే మనం ఎటువంటి వారిగా ఉండాలి అని వాక్య భాగంలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ దినమున దేవుడిచ్చు ఆ సంపూర్ణమైన బహుమానం పొందుకోవాలంటే ఏ యోగ్యత కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం భాగము మనకు తెలియజేస్తుందో నేర్చుకుందాం. ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. హెబ్రీ 10వ అధ్యాయము 32 చూద్దాం. 32వ వచనం కానీ చూద్దాం. హెబ్రీ అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన జ్ఞాపకము తెచ్చుకొనుడి. చాలండి. ఇక్కడ మొదటిగా రాయబడుచుంది, మన యొక్క జీవితంలో దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానము ఇవ్వాలి అంటే ఇక్కడ రాయబడుచున్న మాట సంపూర్ణమైన భక్తి కలిగిన వారిగా ఉండాలి. అంటే మన యొక్క భక్తిలో సంపూర్ణంగా ఉండాలి. భక్తిలో సంపూర్ణం ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనం చేస్తున్న భక్తి దేవునికి ఇష్టమైన భక్తిగా ఉందా, లేకపోతే దేవునికి ఏదో నామకార్థంగా చేసే వాళ్ళగా ఉన్నామా ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యభాగం రాయబడుచుంది సంపూర్ణమైన భక్తి కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది ఎప్పుడైతే మన సంపూర్ణమైన భక్తి ఉందో లేదో అది తెలియాలంటే ఇక్కడ 32వ వచనం చదివినట్లయితే అర్థమవుతుంది. అయితే మీరు వెలిగింపబడిన మీదట అని రాయబడుచుంది. ఏంటంటే వెలిగింపబడిన మీదట అంటే ఏంటంటే ఎప్పుడైతే మన యేసు ప్రభుని మన సొంత రక్షకుని అంగీకరించామో అప్పుడు మనం వెలిగింపబడతాం. అప్పటి వరకు కూడా చీకట్లో ఉన్న వారుగానే ఉండిపోతూ ఉంటాం. ఎప్పుడైతే నిజమైన వెలుగు గురించి ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడు మనము వెలిగింపబడతాం. ఎప్పుడైతే యేసుప్రభు గురించి మనం తెలుసుకోలేదో మన బ్రతుకంతా కూడా చీకటి వయంగానే ఉంటుంది. కానీ ఇక్కడ రాయబడుచున్నాడు, మీరు వెలిగింపబడిన తరువాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనకు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారిగా మనం ఉండాలి అంటే, సంపూర్ణమైన విశ్వాసం కలగాలంటే ఇక్కడ రాయబడుచుంది శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పూర్వం మనం ఎటువంటి వారిగా ఉన్నాం, పూర్వము మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం ఎటువంటి ఇబ్బంది పడవలసి వచ్చింది అంటే యేసు ప్రభుని మనం అంగీకరించడానికి, యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా తీసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ యొక్క కుటుంబంలో చర్చికి వెళ్తానంటే ఒప్పుకోరు, కొన్ని చోట్ల బాప్తిసం తీసుకుంటానంటే ఒప్పుకోరు. ఎందుకంటే వారికున్న పరిస్థితులను బట్టి, వారికున్న ఇబ్బందులను బట్టి. కాబట్టి ఆ యొక్క బాప్తిసం తీసుకుంటే మనం ఇంకా మారిపోతామేమో, ఆ బాప్తిసం పొందుకుంటే ఇంకా మన యొక్క జీవితంలో ఏయో జరిగిపోతాయేమో అనుకుని ఇంకా ఆలస్యం చేసేవారుగా ఒకళ్ళు నమ్ముకున్నట్లయితే ఇంకా ఆ యొక్క ఇబ్బందులు గురయ్యే వాళ్ళు ఇంకా కనబడుతూ ఉంటారు.
మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సాక్ష్యాలు. మా ఇంట్లో నేను ఒక్కడనే రక్షింపబడ్డానండి, లేదా నేను ఒక్కడనే బాప్తిజం తీసుకున్నానండి, నేను ఒక్కడనే ప్రార్థనకి వెళ్తానండి. ఎందుకంటే వారు ఇంకా ఆ రకమైన మార్పులోనికి వారు రాలేదు. కనుక ఆ పూర్వ దినములను జ్ఞాపకం చేసుకుని రాయబడుచుంది. మీరు వెలిగింపబడిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన ఆ పూర్వదినములను జ్ఞాపకం చేసుకున్నట్లయితేనే ఎంత విశ్వాసం మనకుందో అన్నది అర్థమవుతుంది. ప్రారంభంలో యేసు ప్రభువు నువ్వు రక్షింపబడినప్పుడు, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఉన్న విశ్వాసము, ఇప్పుడు నీకున్న విశ్వాసాన్ని ఛాలెంజ్ చేసుకోవాలి. మన విశ్వాసము పెరుగుతుందా తగ్గుతుందా అని. ఎందుకంటే దేవుని యొక్క వాక్యభాగం రాయబడి, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానము నువ్వు పొందుకోవాలి అంటే సంపూర్ణమైన భక్తి కలిగిన వానిగా ఉండాలి. నీ భక్తిలో ఎటువంటి ఒక లోటు అన్నది ఉండకూడదు. ఇప్పుడు నీ భక్తి దినదినము పెరుగుతూ ఉన్నట్లుగా ఉండాలని వాక్యభాగం రాయబడుచుంది. అందుకే అంటున్నాడు, మీరు వెలిగింపబడిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటం కలుగుతుంది. కనుక ఆ యొక్క విశ్వాసము బలపడాలి అంటే, ఆ విశ్వాసము సంపూర్ణంగా ఉండాలంటే శ్రమల ద్వారానే మనం పరీక్షింపబడతాం. అప్పుడు మనకున్న విశ్వాసము ఎంత ఉందో అన్నది అర్థమవుతుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో అక్కడ చూసుకున్నట్లయితే దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ అతనికి ఇంకా నా మాటకు ఎంతవరకు అతడు ప్రాధాన్యత ఇవ్వగలడు అని దాని గురించి అక్కడ ఒక పరీక్ష పెట్టడం అనేది జరిగింది. ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గినట్లుగా కనబడుతున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, ఇంతటి విశ్వాసం నీలో ఉంటుందని నేను అనుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన ఇచ్చే సంపూర్ణమైన బహుమానం మనం పొందుకునే వారిగా ఉండాలి అంటే సంపూర్ణమైన భక్తి కలిగిన వారిగా ఉండాలి. అదే కింద వచ్చిన 34 వచ్చిన వస్తారు మనం చదివినట్లయితే, ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషము ఒప్పుకున్నారు. ఇక్కడ ఇంకో మాట రాయబడుతుంది, వారి యొక్క జీవితంలో సంపూర్ణమైన భక్తి వారు కలిగిన వారుగా ఉండడానికి వారు ఏమైందంటే వారు ఆస్తిని కూడా కోల్పోయినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే సంపూర్ణమైన భక్తి ఎప్పుడైతే కనబడుతుందో, ఎప్పుడైతే మనకి ఇబ్బంది వచ్చినప్పుడే మనం ఎంతగా ప్రభువులో ఉన్నామో కనబడతారు. ఇబ్బంది రానంత వరకు కూడా, కష్టం రానంత వరకు కూడా అసలు మన విశ్వాసము స్థిరంగా ఉందో లేదన్న విషయం మనకు తెలియదు. ఎప్పుడైతే శోధన వచ్చిందో, ఎప్పుడైతే నష్టం వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడే మనం ప్రభులో ఎంతవరకు ఉన్నామన్నది మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాయబడుచుంది, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాచ్ఛమైనది అని ఎరికని రాయబడుచుంది. మానవుని యొక్క జీవితంలో స్థిరం మనం ఆలోచన చేసినట్లయితే శ్రేష్టమైనది ఏంటంటే డబ్బులు. శ్రేష్టమైనది డబ్బులు. రెండోది రాయబడుచుంది స్థిరమైనది ఆస్తి, రాయబడుచుంది స్వాచ్ఛమైనది ఆస్తి. కాబట్టి వాటిని కోల్పోవడానికి మీరు ఇష్టపడిన వారుగా, సంతోషముగా అంగీకరించిన వారుగా రాయబడుచుంది. కాబట్టి మన విశ్వాసము బలపడాలి, మన విశ్వాసము, మన భక్తి సంపూర్ణంగా ఉండాలి అంటే కొన్నిసార్లు మనం ఆస్తిని కూడా కోల్పోవలసిన వారుగా ఉంటాం. అటువంటి సమయంలో కూడా మన భక్తి ఎంత ఉన్నదో కనబడుతుంది. కాబట్టి మన భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉంటే ఆయన అంటున్నాడు, సంపూర్ణమైన బహుమానం నీకు కలుగజేస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం వింటున్నా మీరు, దేవుని యొక్క వాక్యభాగం తెలియజేస్తుంది మన భక్తి ఎటువంటిదిగా ఉంది ప్రభు సన్నిధిలో, అంగీకార యోగ్యముగా ఉందా? ఒకవేళ అంగీకార యోగ్యంగా ఉన్నట్లయితే ఆయన తప్పకుండా మంచి బహుమానం, సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడుగానే ఉన్నాడు. ఆ కింద మాటలో రాయబడుచుంది 35వ వచనంలో, కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. కాబట్టి మనకున్న ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే సంపూర్ణ భక్తి మనకు అవసరమో ధైర్యం కూడా అవసరం. ఎందుకంటే మన విశ్వాసము స్ట్రాంగ్గా, రాక్ సాలిడ్గా ఉండాలి. అప్పుడు ఇక్కడ రాయబడుచుంది, మీరు మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి తగిన ప్రతిఫలముగా గొప్ప బహుమానము పొంది ఉంటారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం కలుగు చేయాలంటే మన యొక్క జీవితంలో మనలో సంపూర్ణమైన భక్తి అనేది కలిగిన వారిగా ఉండాలి. చూడండి, అదే పుస్తకం 11వ అధ్యాయము 26వ వచనం చూద్దాం.
11:26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. మోషే పెద్దవాడైనప్పుడు ఇక్కడ రాయబడుచుంది, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అంటే ధనము కంటే దేవుని కోసం నింద అనుభవించడము పెద్ద గొప్ప ఏమి కాదు అనుకున్నాడు. ఇక్కడ కింద మాట రాయబడుచుంది, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. అల్పకాలం పాపములు అంటే ఐగుప్తుని చంపాడు కనుక అల్పకాలం ఆ పాపంలో ఉండుట కంటే, ఎందుకంటే ఐగుప్తుని చంపిన మోషే భయపడిన అవసరం లేదు. ఎందుకంటే అతడు ఫరో యొక్క కుమారుడుగానే పెరిగాడు. ఫరో కుమార్తె అతను పెంచుకుంది కనుక కుమారుడుగానే అతనికి రాజ్యాధికారం అన్నీ కూడా ధనధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి కనుక భయపడిన అవసరం లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, అల్పకాలము ఆ పాప భోగములు అంటే అతను చేసిన పాపాన్ని బట్టి భోగము అనుభవించడం కంటే, ఆ గొప్పగా బతకడం కంటే ఇక్కడ రాయబడుచుంది దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితం సంపూర్ణమైన భక్తి ఎప్పుడైతే కనబడుతుందో, ఎప్పుడైతే కనబడాలి అంటే మనకున్న శోధనలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి ఆ భక్తి అన్నది కనబడుతుంది. రాయి ఉంది, ఒక డైమండ్ ఉంది. ఆ డైమండ్ అది సానపట్టినంత వరకు కూడా దాని యొక్క ప్రాముఖ్యత, దాని వాల్యూ అనేది తెలీదు. ఇప్పుడైతే అనేక రకాలైన దెబ్బలు తగిలిన తర్వాత, అనేక రకాలైన దాన్ని మోల్డింగ్ చేసిన తర్వాత అప్పుడు కానీ దాని సామర్థ్యం అనేది బయటికి కనబడదు. మన దగ్గర కూడా బంగారం ఉంటుంది. ఆ బంగారం యొక్క ప్యూరిటీ మనకు తెలియాలంటే మన దగ్గర ఉన్నంత వరకు అది బంగారమే. కానీ అది ఎంత వాల్యూ చేస్తుందో అని తెలియాలంటే కంసాల మన దగ్గర వెళ్ళిన తర్వాత తెలుస్తుంది దాని ఎంత ప్యూరిటీ ఉంది, ఎంత గోల్డ్ ఉంది, ఎంత దానిలో తరుగు ఉందో అన్నది తెలుస్తుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది, మన యొక్క జీవితంలో సంపూర్ణమైన భక్తి కలిగిన వారిగా ఉన్నట్లయితే ఆయన ఇచ్చు సంపూర్ణమైన బహుమానం మనము పొందుకోగలమని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5:12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇక్కడ రాయబడుతుంది, సంపూర్ణమైన భక్తి కలిగిన వారిగా మనం ఉండాలంటే సంతోషించాలి, ఆనందించాలి. శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా మన యొక్క జీవితంలో ఆనందించాలి. ఎందుకంటే మనం ప్రభునందు ఉన్నాం కనుక పరలోకంలో మీ ఫలం అన్నది అధికం అవుతుంది. ఎప్పుడు మనము ప్రభు మీద ఆధారపడినప్పుడు, ఎప్పుడైతే మన ప్రభు మీద మన యొక్క భారాన్ని పెట్టినప్పుడు. ప్రియమైన వారారా, మొదటిగా రాయబడుతుంది సంపూర్ణమైన బహుమానం మనం పొందుకునే వారిగా ఉండాలి అంటే మొదట సంపూర్ణమైన భక్తి మనం కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు. ఎందుకంటే చూడండి, పౌలు అంటున్నాడు తన పత్రిక, కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము చూడండి, 15వ అధ్యాయము 58 చూద్దాం, 58వ వచనం. కాగా చాలండి. ఇక్కడ రాయబడుచుంది, నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు. మన విశ్వాసం ఎంతైతే కనబరుస్తున్నామో, మన భక్తి ఎప్పుడైతే సంపూర్ణంగా ఉందో, మన ప్రయాసం అనేది నష్టం కలిగించేది కాదు. ఎందుకంటే తప్పకుండా దేవుని దగ్గర మనం సంపూర్ణమైన బహుమానం పొందుకునే వారిగా ఉండగలం. కాబట్టి మొదటిగా రాయబడి మనం సంపూర్ణమైన భక్తి కలిగిన వారిగా ఉండాలి. రెండవది చూద్దాం, సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 11-18. వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుకొను. ఇక్కడ రాయబడుచుంది, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు. ఇక్కడ ఒకటి సంపూర్ణమైన భక్తి ఉండాలి, సంపూర్ణమైన నీతి కూడా ఉండాలి. రెండవది నీతి అవసరం. నీతి అంటే న్యాయం.
నీతి న్యాయాలకు అంటాం మనం. కాబట్టి రెండోది ఏంటంటే న్యాయం కూడా అవసరం, నీతి అవసరం. ఇక్కడ రాయబడుచున్న మాట, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. మన ప్రభునందు నీతిగా యథార్థత కలిగిన వారిగా న్యాయముగా ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రవర్తించవలసిన వారిగా ఉన్నాం. ఇంకా చూడండి, అదే 19 వచ్చిన ఒకసారి చూద్దాం. 19 వచ్చిన, యథార్థమైన నీతి జీవదాయకము. చాలండి. ఏంటంటే యథార్థమైన నీతి జీవదాయకం అంటే మన యొక్క జీవితానికి ఆదాయం. అది మన జీవితంలో ఉండవలసినది, అది మన జీవితానికి అవసరమైనది. ఎందుకంటే యథార్థత చాలా అవసరం ప్రభు సన్నిధిలో. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మన సంపూర్ణమైన బహుమానం పొందుకునే వారికి ఉండాలంటే నీతి, న్యాయము, యథార్థముగా ప్రభు యొక్క సన్నిధిలో కనబడాలి. అది యథార్థమైనదిగా, నీతి జీవదాయకముగా కనబడుతుంది. ఇక్కడ మన ప్రభునందు అటువంటి యొక్క ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. మన యథార్థత అనేది చాలా అవసరం ప్రభు యొక్క సన్నిధిలో. యథార్థత లేకపోయినట్లయితే మనము ఆ బహుమానము, సంపూర్ణమైన బహుమానం అనేది మనం పొందుకోలేం. ఇప్పుడు చూడండి, ఒక బహుమానం, ఒక గిఫ్ట్ మనం పొందుకోవాలి అంటే ఆ పరుగు పందెంలో మనం పాల్గొనాలి. పాల్గొంటేనే ఆ బహుమానం అనేది మనకు వస్తుంది. ఆ బహుమానము మనం ఆ యొక్క గేమ్లో మనం పార్టిసిపేట్ చేయకుండా, ఆ గేమ్లో మనము పాల్గొనకుండా బహుమానం మనకు రావాలంటే రాదు. ఇక్కడ బహుమానం పొందుకోవాలి అంటే దానికోసము కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి, దానికోసము పరిగెత్తాలి, దానికోసం ఎన్నో ఇబ్బందులు పడాలి, దెబ్బలు తగలాలి. ఇవన్నీ పడితేనే తప్ప ఆ బహుమానం అనేది మనం పొందుకోలేం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. అటువంటి యొక్క బహుమానం నీకు కలిగిన వారిగా ఉండాలంటే నీతి కలిగిన వారిగా ఉండాలి, యథార్థత కలిగిన వారిగా. దేవుని యొక్క సన్నిధిలో యథార్థత ఎప్పుడైతే మనం కలిగిన వారిగా ఉన్నామో తప్పకుండా ఆయన ఇచ్చే సంపూర్ణమైన బహుమానాన్ని మనం పొందుకోగలం. చూడండి, కీర్తనలు చూద్దాం. 126వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తుందో చూద్దాం. చూడండి, 126వ, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయును, పిడికడి విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవిత్తువాడు సంతోష గానము చేయుచు. ఇక్కడ కన్నీళ్లు విడిచి చూవిత్తువాడు అని రాయబడుచుంది. అంటే ఎప్పుడైతే మనం ప్రభు యొక్క సన్నిధిలో మన నీతి, యథార్థత అనేది కనబడాలి అంటే కన్నీళ్లతో ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసే వారికి ఉండాలి. హన్నా ఆ విధంగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత తన బాధ గురించి ఆమె జ్ఞాపకం ఉంచుకోలేదు. ఇంకా ఏదైతే ప్రభుకు తెలియజేసిన తర్వాత దాని గురించి ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆ యొక్క అధ్యాయం 17-18 వచనంలో రాయబడుతుంది, ఆమె ఎదుట ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసింది, ఆమె ఎదుట ఉపవాసం ఉండడం మానేసింది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. మనము మన యొక్క జీవితంలో ఆయన ఇచ్చు సంపూర్ణమైన బహుమానం మనం పొందుకునే వారికి ఉండాలంటే సంపూర్ణమైన నీతి, న్యాయము, యథార్థత మన యొక్క జీవితంలో కనబడాలి. అది ఎప్పుడు కనబడుతుంది అంటే శోధన వచ్చినప్పుడే కనబడుతుంది. అందుకంటున్నాడు, కన్నీళ్లు విడిచిచ్చు విత్తువాడు సంతోష గానములతో తన పంట కోసుకోను. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం చూడండి, ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము ఆఖరి వచనం చూద్దాం. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవం పొందుకున్నాడు. ఇక్కడ మనం నీతిగా, సంపూర్ణమైన నీతి మన యొక్క జీవితంలో మనము పొందుకోవాలి, కలిగిన వారిగా ఉండాలంటే ఇక్కడ రాయబడుచుంది నీ ప్రాణమునకు మూలమైన అని రాయబడుచుంది. నీ ప్రాణమునకు అంటే మనం బ్రతుకున్నామంటే దేవుడే కారణం. కాబట్టి మనం ఈ విధంగా ఉన్నామంటే దేవుడే కారణం. కనుక మన ప్రాణమునకు మూలమైన దేవుడైన యెహోవాను ఏం చేయాలంటే నువ్వు ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన హత్తుకొని జీవించాలి. అదే మన యొక్క జీవితంలో నీతి. ఇక్కడ యథార్థత మనకు కలిగిన వారికి ఉండాలంటే ఎవరైతే నీ ప్రాణమునకు ఆధారమైన వాడుగా, నీ ప్రాణమునకు జీవాధారముగా ఉన్నాడో ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని నువ్వు జీవించినట్లయితేనే నువ్వు నీతి కలిగినగా ఉండగలవు. ఎప్పుడైతే నువ్వు నీతి కలిగినగా ఉన్నావో ఆయన సంపూర్ణమైన బహుమానాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు.
ఇక్కడ ఒకటి రాయబడుచుంది, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలండి. బోయజ్ అంటున్నాడు రూతుతో, నువ్వు దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క కాపుదల, ఇజ్రాయేల్ దేవుడని యెహోవా దగ్గర నువ్వు చేరకున్నా కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆ సంపూర్ణమైన బహుమానం మనం పొందుకోవాలి అంటే ఒకటి సంపూర్ణమైన భక్తి ఉండాలి, రెండోది సంపూర్ణమైన నీతి కూడా మనం కలిగిన వారిగా ఉండాలి. మూడోది చూద్దాం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీ 9వ అధ్యాయం 24 వచనం చూద్దాం. 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని నీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడు. ఇక్కడ రాయబడిన మూడవది సంపూర్ణమైన పరిచర్య భారం కలిగిన వారిగా ఉండాలి. అంటే సంపూర్ణంగా దేవుని యొక్క పనిలో మనం కొనసాగే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో, ఇక్కడ రాయబడుచుంది, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు. ఇక్కడ మనం కూడా ఈ యొక్క జీవితం కూడా ఒక రణరంగం. మనం పరిగెత్తవలసిన వారిగా ఉన్నాం. మన ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకున్నంత వరకు కూడా మన జీవనోపాధి నిమిత్తము పరిగెడుతూనే ఉంటాం. ఈ పని కాదు ఆ పని, ఆ పని కాదు ఈ పని అని కష్టపడుతూనే ఉంటాం. ఎందుకంటే మన జీవితమే ఒక రన్నింగ్ రైస్. కాబట్టి మన అంతమాలు కూడా పరిగెడుతూనే ఉంటాం మన జీవనం కోసం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, పందెము రంగమందు పరిగెత్తు వారందరూ కూడా పరిగెత్తుతారు, కానీ బహుమానం మాత్రం ఒక్కడే పొందుకుంటాడు. కాబట్టి ఆ ఒక్కడిలో మనం ఉండేలాగన, ఆ ఒక్కడిలో నీవు ఉండేలాగన నువ్వు పరిచర్య భారము కలిగిన వారిగా ఉండాలి, దేవుని యొక్క పని చేసేవారికి. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం రాయబడుచుంది, పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు నేను చేశాను. పగలున్నంత వరకు దేవుని యొక్క పని చేసేవారుగా, దేవుని యొక్క పరిచర్య భారం కలిగిన వారికి ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడుచుంది 19వ వచనంలో, మీరు సమస్త లోకమునకు, సమస్త జనులకు ఏం చేయాలంట? సువార్తను ప్రకటన చేయాలి. నా నామమున నేను ఏమైతే మీకు బోధించానో అవి వారు అభ్యాసన చేసే విధంగా, అవి వారు నేర్చుకునే విధంగా వారికి మీరు ప్రాక్టీస్ అనేది చేయించాలి. చదవన వచనం చదవండి, 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములోనికి వారి బాప్తిస్మం. ఇక్కడ సమస్త జనులకు మీరు ఏం చేయాలంటే సువార్తను ప్రకటన చేయాలి, సమస్త జనులను శిష్యులుగా తయారు చేయాలి. కాబట్టి అనుక్షణము కూడా మనం సంపూర్ణమైన పరిచర్య భారమును కలిగిన వారికి ఉండాలి. అందుకంటున్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేసేదాను. పగలున్నంత వరకు, టైం ఉన్నంత వరకు ఏ యొక్క పని ద్వారా మనం పిలువబడ్డామో ఆ పనిని అనేక మందికి మనము తెలియజేయాలి. చూడండి, మనం ఎవరైనా కొత్తగా పనిలో తీసుకెళ్ళాం అనుకోండి, కొత్తగా పనిలో తీసుకెళ్ళాం, ఆ పని ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. మనం ఏం చెప్తాం వాళ్ళకి? అమ్మ ఇలా చేయాలి, అలా చేయాలి, అది మనం వాళ్ళకి నేర్పుతాం. కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనం నేర్పం. ఎందుకంటే మనం ప్రార్థన చేయం కాబట్టి మన పక్క వాళ్ళు కూడా ఎలా ప్రార్థన చేయాలో నేర్పం. నువ్వు గోల చేస్తున్నట్లయితే ఇలా చేయకూడదని మనం చెప్పం, ఎందుకంటే మనం వాళ్ళతో పాటు మనం కూడా కలిసి చేస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు సంపూర్ణమైన పరిచర్య భారం కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే రాయబడుచు మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడు. ఏంటంటే బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. కాబట్టి మన ప్రయాణం, మన యొక్క పరుగు అంతా కూడా ఆ పొందుకునే బహుమానం కోసం ఎదురు చూడాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడుచుంది, విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలంటే సంపూర్ణమైన పరిచర్య చేసే యొక్క భారాన్ని మనం కలిగిన వారిగా ఉన్నట్లయితే మనం ఓపికతో పరిగెత్తగలం. చూడండి, 2 తిమోతిలో ఓ మాట చూద్దాం, 4వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును, ఆయన పలికిన దేవుడే
తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు 2 తిమోతి 4:5 అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. చాలా ఇక్కడ రాయబడుతుంది, పరిచర్య భారం కలిగిన వారికి ఉండాలి. అంటే పరిచర్య భారం అంటే ఈ పరిచర్య పాస్టర్ గారు ఒక్కరిదే కాదు, పాస్టర్ గారు మాత్రమే కాదు, నేను కూడా పరిచర్య చేయాలి అనే ఉద్దేశం రావాలి. అంటే మనం కూడా దేవుని యొక్క పరిచర్యలో ప్రతి ఒక్క పనిలో నేను ఉండాలి. పాస్టర్ గారి మీద మోపేయటం కదా అన్ని, పాస్టర్ గారి మీద దోసేయటం కదా అన్ని. మనం కూడా భారం కలిగిన వారుగా ఆ పరిచర్యలో నా వంతు సహాయాన్ని నేను చెయ్యాలి అనేక ఆలోచనకి మనము రావలసిన వారుగా ఉన్నాం. అందుకడ రాయబడుచుంది, అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణము జరగచ్చు. ఇక్కడ రాయబడుచుంది, సువార్త పని చేయాలి. నువ్వు అన్ని వీటిలో కంట్రోల్గా ఉండి తగ్గించుకోవాలి, అన్ని విషయంలో శ్రమపడాలి, తగ్గించుకోవాలి. తర్వాత సంపూర్ణంగా నీ పరిచర్య అనేది నువ్వు కొనసాగించినట్లయితే దేవుడిచ్చు ఆ సంపూర్ణమైన బహుమానాన్ని నువ్వు తప్పకుండా పొందుకోగలవని దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, మన పరిచర్య సంపూర్ణముగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనిలో ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యొక్క పరిచర్య ఎలాగుందంటే, ప్రజెంట్ చేస్తున్న పరిచర్య ఎక్కడైతే సంఘం కట్టబడి, ఎక్కడైతే సంఘం స్థిరంగా ఉందో అక్కడికే వచ్చి ఇంకొకరు సంఘం పెడతాం అనేది కనబడుతుంది. ఎందుకంటే వారికి పరిచర్య భారం అనేది లేదు. వారి పరిచయ భారం లేకుండా ఎక్కడైతే సంఘం కట్టబడి ఉందో, ఎక్కడైతే పరిచర్య జరుగుతుందో అక్కడే వచ్చి మరొక పరిచర్య అనేది వారు చేసి అక్కడ ఉన్న బిడ్డల్ని వీళ్ళ వైపుకు మార్చుకోవడంగా చూస్తున్నారు తప్ప ఎవరికి కూడా పరిచర్య భారం అనేది కనబడట్లేదు. కానీ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, నువ్వు అప్పగించిన పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, కొలసీలకు రాసిన చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ మరియు ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని ఇక్కడ రాయబడుచుంది. ప్రభునందు మీకు అప్పగించిన పరిచర్యను జాగ్రత్తగా నెరవేర్చాలి. ఏ పని కోసమైతే నువ్వు పిలువబడ్డావో, ఏ పని కోసమైతే నువ్వు పని చేస్తున్నావో, ఏ జీతం కోసం నువ్వు పని చేస్తున్నావో దానికోసం నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలంట? పని చేయాలి. రైతు ఉన్నా లేకపోయినా, యజమాని ఉన్నా లేకపోయినా, నువ్వు దేనికోసం అయితే పిలువబడ్డావో ఆ పని కోసం నువ్వు జాగ్రత్తగా పని చేయాలి. మనం ఏం చేస్తుంటాం అంటే, యజమాని ఉన్నప్పుడు ఒకలాగా, యజమాని లేనప్పుడు మరొకలాగా పని చేస్తుంటాం. అది కాదు ఇక్కడ రాయబడుచుంది, సంపూర్ణమైన పరిచర్య భారం కలిగిన వారికి ఉండాలి. నీకు ఏ పని అయితే అప్పగించబడిందో అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు బాగా వాక్యం చదవగలవా? చదువు. బాగా పాటలు పాడగలవా? పాడు. పాటలు పాడమంటే సిగ్గు, వాక్యం చదవమంటే సిగ్గు. నేను పాడనండి, నేను చదవనండి, ఏదో వంక, ఆ వంక, ఈ వంక, ఏదో వంక చెప్తాం. ఎన్ని వంకలే చెప్పామో అన్ని రకాలుగా మనము నష్టపోతూనే ఉంటాం. ఎప్పుడైతే మన ప్రభులు ఎప్పుడైతే మనం కొనసాగము, అవకాశాన్ని ఎప్పుడైతే మనం సద్వినియోగపరుచుకుంటున్నామో అప్పుడే మనము సంపూర్ణమైన బహుమానం మనం పొందుకునే వారికి ఉండాలి. ఇప్పుడు నన్ను చదవమంటారా, ఇప్పుడు నేను పాట పాడతాక అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మన టైం దొరుకుతుందని ఆతృతతో ఉండాలి. మనం ఏం చేస్తుంటామంటే, వచ్చినప్పుడు పాడదాంలే, వచ్చినప్పుడు చేద్దాంలే, నన్ను పిలిస్తే చేద్దాంలే అని నెగ్లెక్ట్గా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది, ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మితముగా ఉండాలి, శ్రమపడాలి, పరిచర్య చేయాలి. నీ పరిచర్య సంపూర్ణముగా ఉండాలి. అప్పుడే దేవుడిచ్చు సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకోగలవని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళ ఉదయకాల సమయంలో బోయా చెప్పినట్లుగా దేవుడిచ్చు సంపూర్ణమైన బహుమానం మనం పొందుకోవాలి అంటే, ఒకటి సంపూర్ణమైన భక్తి కలిగిన వారికి ఉండాలి, రెండోది సంపూర్ణమైన నీతి కలిగిన వారికి ఉండాలి, మూడోది రాయబడి సంపూర్ణమైన పరిచర్య భారం ఎప్పుడైతే మనం కలిగిన వారిగా ఉంటామో తప్పకుండా మనము ఆస్వాదింపబడిన వారిగా ఉంటాం. రూతు యొక్క మంచి యొక్క అలవాట్లను నేర్చుకుంది కనుక
రూతు యొక్క జీవితంలో దేవునికి విధేయత కలిగిన స్త్రీగా కనబడుతుంది కనుక ఆమె మంచి బహుమానాన్ని పొందుకుంది కనుక యేసు ప్రభుకి నాయనమ్మగా ఉండడానికి అవకాశం కుదిరింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం వింటున్నాం మనం. మన యొక్క జీవితంలో కూడా అటువంటి యొక్క సంపూర్ణమైన భక్తి కలిగిన వారిగా, సంపూర్ణమైన నీతి కలిగిన వారిగా, సంపూర్ణమైన పరిచర్య భారం కలిగిన వారు ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడిచ్చు సంపూర్ణమైన బహుమానాన్ని ఆ యొక్క ఎప్పుడో మనం తప్పకుండా మనం పొందుకోగలమని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక.